నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీమ్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాల అర్హులందరికీ అందించడానికి అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పారదర్శకంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ కాలనీ 5వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేని అర్హత గల నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. రేషన్ కార్డుల జారీలో నిబంధనలు పాటిస్తూ అర్హులైన లబ్ధిదారుల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. రైతు భరోసా పథకంలో వ్యవసాయ యోగ్యం కాని భూములు, వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించిన భూములను జాబితా నుండి తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 వరకు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుర్మిలా వేణు, కమిషనర్ చిట్యాల సతీష్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసాకి ఎవరెవరికి ఎంత నమోదు చేసాము వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఏమైనా రాధా కన్వర్ట్ అయి ఉన్నాయంటే మీరు కూడా దానికి చెప్పాలి, సో దట్ మనం దానికి తీస్తాము. అండ్ ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన కూడా లిస్ట్ కమిషనర్ దగ్గర ఉన్నాయి. ఏమైనా భూమి ఉంది కానీ పేరు రాలేదు అంటే చెప్తే దానికి మళ్ళీ ఎంక్వైరీ చేసేసి లిస్ట్లో పేరు యాడ్ చేస్తారు. రేషన్ కార్డు సంబంధించిన కూడా 2-3 లిస్ట్ ఉన్నాయి. ఒకటి కులగణన సంబంధించిన లిస్ట్ వచ్చినాయి, ఒకటి ప్రజాపాలన సంబంధించిన లిస్ట్ ఉన్నాయి, ఇంకా కొన్ని మీ సేవలు ఎడిషన్కి అప్లై చేసి ఉన్నారు, దానికి సంబంధించిన కొన్ని లిస్ట్ ఉన్నాయి. అన్నిటికీ ఎంక్వైరీ అయిపోయి ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళకి, ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. ఈ 3 లిస్టులో కూడా మీ పేరు లేవు అంటే కొంత దరఖాస్తు ఇవ్వండి. స్ప్లిటింగ్కి ఇంట్లో 5-6 ఒక రేషన్ కార్డు మీద పేరు ఉంది, దానికి 2 స్ప్లిట్ చేస్తారు అంటే దానికోసం ఒక సెపరేట్ దరఖాస్తు ఇవ్వండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు ఈ ఒక రేషన్ కార్డులో ఎవరు ఉంటారు, సెకండ్ రేషన్ కార్డులో ఎవరు ఉంటారు. సో అట్లా మనకి ఈ వార్డ్ ఆఫీసర్ ఈరోజు ఇక్కడే ఉంటారు. మీరు ఎప్పటి వరకు మీ అందరూ దరఖాస్తు రాసిస్తారు, అన్ని నోట్ చేసేసి మనకి దరఖాస్తు పంపిస్తారు. ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందరికీ లబ్ధి జరుగుతుంది. ఏమైనా మిస్ అయింది అంటే దాని నుంచి ఎలాంటిగా సందేహాలు పెడితే ప్రాబ్లమ్స్ ఉంటుంది. మీరు ఇమీడియట్గా మనకి కొత్త అప్లికేషన్ ఇవ్వండి, సో దట్ మనం దానికి నోట్ చేసేసి ఎంక్వైరీ చేసేసి మళ్ళీ నేను యాడ్ చేయగలుగుతాం. ఓకే, ఏమైనా కాగా ప్రభుత్వ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సభలు నిర్వహించారు. ఈ వార్డు సభలో మున్సిపల్ చైర్మన్ సుర్మిలా వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజిత మల్లేష్, కమిషనర్ చిట్యాల సతీష్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని చైర్మన్ సుర్మిలా వేణు, కమిషనర్ చిట్యాల సతీష్ పేర్కొన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని వారు పేర్కొన్నారు. రేషన్ కార్డులు రానివారు, ఇండ్లు లేనివారు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కౌన్సిలర్లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అమలు చేయడంలో భాగంగా ఈ వార్డు సభలు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మన కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వార్డులో ఆల్రెడీ వెరిఫికేషన్ చేయడం జరిగింది. వెరిఫికేషన్ చేసి 43 మంది రేషన్ కార్డుకు సంబంధించిన లబ్ధిదారులను ఎలిజిబుల్గా గుర్తించడం జరిగింది. వారి పేర్లు ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి మరియు ఈ లిస్టులో రాని వాళ్ళ పేర్లు మా పేరు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు రాని వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద కానీ అప్లికేషన్ రాసి మీ యొక్క ఆధార్ కార్డు మరియు మీ మొబైల్ నంబర్ రాసి మీరు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటే రేషన్ కార్డు అని ఇందిరమ్మ ఇండ్ల కోసమైనా కూడా మీరు దరఖాస్తు చేసుకొని మా వార్డ్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు 2వ వార్డులో. ఒకవేళ ఈ 2వ వార్డులో ఇవ్వండి ఇప్పుడు, లేదంటే మన మున్సిపల్ ఆఫీసులో ఆల్రెడీ ఒక ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు దరఖాస్తు చేయదలిచిన వారు మున్సిపల్ కార్యాలయంలో కూడా అప్లికేషన్ ఇవ్వవచ్చు. ఇప్పుడు మన మున్సిపల్ ఆఫీస్ నస్పూర్లో ఉంది, అక్కడ కూడా ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసాం. అక్కడికి కూడా వచ్చి ఎవరైనా అందుబాటులో లేకుంటే అక్కడికి కూడా వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి రైతు భరోసా అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దానికి కూడా ఎవరైతే మీకు అగ్రికల్చర్ ల్యాండ్ నుండి మీరు వ్యవసాయం చేస్తున్నారో దానికి సంబంధించి కూడా
ఎలిజిబుల్ లిస్ట్ అంటే అప్లికేషన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. వారికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు సంబంధించి కూడా గతంలో మేము మున్సిపల్ ఆఫీస్ నుంచి చాలా వరకు మేము సర్వే చేసాం. అందులో కూడా మీ పేర్లు ఎవరికైతే రాలేదో వారు కూడా ఖచ్చితంగా మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకోటి అదేవిధంగా ఇక్కడ డిప్యూటీ మన తహసీల్దార్ గారు ఉన్నారు. ఎవరైనా కొత్త రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు గతంలో చాలా వరకు పిల్లల పేర్లు కానీ తల్లిదండ్రుల పేర్లు కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, వాటిని కూడా సరి చేసుకొని కూడా ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ వారికి సంబంధించి అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే గౌరవ ఎమ్మెల్యే గారి ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆఫీసర్ను మీ వాడికే తీసుకొచ్చి ఇక్కడనే సమస్యను పరిష్కరించే దిశగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో మీకు ఎక్కడైతే మీ లిస్టులో పేరు రాలేదో ఖచ్చితంగా మీరు అందరూ కూడా మళ్ళీ ఒకసారి మీ పేరు వచ్చిందో లేదో చూసుకొని, ఒకవేళ రానట్లయితే మళ్ళీ కూడా అప్లై చేసుకోండి. ఖచ్చితంగా ఇంకా ముందొచ్చే రోజుల్లో కంపల్సరీ అందరికీ కూడా ఇందిరా బిల్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్నీ కూడా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే విషయంగా చేయడం జరుగుతుంది. కాగా చెన్నూరులో అధికారులు గ్రామ వార్డు సభలను నిర్వహించారు. కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకొని వారు సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్న పలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కోసం అధికారులు నేటి నుంచి తుది కసరత్తు చేస్తున్నారు. పథకాల అమలు ప్రక్రియలో భాగంగా ఈ నెల 25 వరకు పంచాయతీలో గ్రామ సభలు, నగరాలు, పట్టణాల్లో వార్డు సభలను అధికారులు నిర్వహించనున్నారు. కాగా లక్షషెట్పేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందుతాయి. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది అని అన్నారు. రైతు భరోసా కోసం రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలని, అర్హత పత్రాలు మున్సిపాలిటీలో సమర్పించి అప్లై చేసుకోవాలని కోరారు. 15 వార్డులో ఇంతకుముందు కూడా 11 వార్డులు కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. కాకుంటే పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ద్వారా వచ్చేటి కాలయాపనం చేయకుండా ఇమీడియట్ ఇవ్వాలని చెప్పి మా కోరిక. ఎందుకంటే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్, అన్ని రకాల రైతు భరోసా కానీ రకరకాలుగా ఏదైతే 4 పథకాలు పెట్టిందో ఆ 4 పథకాలు వెంటనే అమలు చేసే తీరుగా, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా నరేష్ గారు, ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేటట్టు అందరూ ఇంకా ఏ విధంగానైతే ఉపాధి తీసుకోవాలో భాగంగా ఈరోజు కొంతమందిని ఇక్కడ లిస్ట్ కూడా చదవడం జరిగింది. మరి ప్రభుత్వం వెంటనే ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా ముందుకు పోయి ఇది సమయాన్ని వృధా చేయకుండా మరి ఈనాడు ఏదైతే స్కీములు మనం ఇస్తామని చెప్పామో ఆ స్కీములు తప్పకుండా తొందరలోనే అమలు చేసి ప్రజల కష్ట సుఖాలను తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ యొక్క మంచి ప్రభుత్వంగా పేరు తీసుకురావడానికి మరి మా వంతు సహాయ సహకారాలు కూడా మేము అందరం కృషి చేస్తాం. కానీ ప్రజలను ప్రతిసారి మనం ఒక అప్లికేషన్ల పేరుతో పిలవడం, వారిని ఇబ్బంది పెట్టడం కాదు. ప్రజలకు వీలైనంత త్వరగా ఇండ్లు ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం ఇచ్చినట్టయితే మరి ప్రజల్లో మంచి పేరు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా పనిచేయాలని చెప్పేసి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి క్షేత్రస్థాయిలో విచారణ జరపడానికి హాజీపూర్ మండలంలో ప్రజాపాలన గ్రామ సభలు అధికారులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం జనవరి 26న ప్రవేశపెట్టబోయే 4 పథకాలపై ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించగా హాజీపూర్ మండలంలో మంగళవారం నుండి పలు గ్రామాల్లో గ్రామ సభలు మొదలయ్యాయి. గ్రామ సభలు నిర్వహించగా పలు చోట్ల అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పెద్దంపేట గ్రామ సభలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఈ నెల 26 వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల గురించి కలెక్టర్ గ్రామస్తులకు వివరించారు. ఈ పథకాల కింద అర్హులకు గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించడం జరిగిందని తెలిపారు. వచ్చిన ప్రతి దరఖాస్తులు తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని భరోసా కల్పించారు. మధ్యాహ్నం దొనబండ గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో రైతు ఆత్మీయ భరోసా లబ్ధిదారుల పేర్లు లిస్టులో రాకపోవడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములున్న వారికి ఎలా ఎంపిక చేస్తారని అధికారులను నిలదీశారు. ఈ నివేదికపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేస్తే మరలా సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అమలు చేస్తామని తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే ప్రజలకు వివరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఎంపిక చేయబడిన లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలో ప్రజల సమక్షంలో చదివి వినిపించి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.
గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కూడా అతికించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా అర్హులైన వారు ఉండి జాబితాలో పేరు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తులను కూడా పరిశీలించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అట్లా ఒక తెల్ల పేపర్లో దరఖాస్తు ఇవ్వండి. అసలే పేరు లేవు అంటే ఇంటిలో కూడా ఎవరికి రేషన్ కార్డు లేవు అండ్ పేరు కూడా రాలేదు అంటే ఫార్మేట్ ఉంది, దాన్ని బట్టి ఎంతమంది ఉంటారో అట్లా మనకి లిస్ట్ ఇచ్చేసేయండి. కొంతమంది ఎడిషన్కి అప్లై చేసి ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు రేషన్ కార్డు వస్తున్నాయి. కానీ 1-2 years బ్యాక్ ఎవరైనా కొత్త పిల్లలు పుట్టిండు అట్లా ఏమైనా ఉంటుంది, ఎడిషన్కి కూడా ఇవ్వండి, మనం దానికి ఆన్లైన్ చేస్తాం. సో ఎవరైనాకి ఎలిజిబిలిటీ ఉన్నాయి అందరికీ వస్తుంది. ఓకే, సో దరఖాస్తు తీసుకోవడానికి అది రిజిస్టర్ పెట్టారా? సో రిజిస్టర్లో పక్కా మీ పేరు చూడండి, మీ పేరు రిజిస్టర్లో రాసారా లేదా. ఎందుకు మనకి ఇచ్చిన దరఖాస్తు 1000 దరఖాస్తు సపోజ్ వస్తుంది అంటే 1-2 మిస్ కి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఉంటారు రోబోట్ లాగా పని చేస్తే మిస్ కావు, మనుషులు చేస్తే 1% మిస్ కి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ రిజిస్టర్లో మీ పేరు చూడండి. మనం కూడా రిజిస్టర్ పరంగా మళ్ళీ అందరికీ దరఖాస్తు నమోదు అయిందా లేదా అందరికీ అది రిజిస్టర్ నుంచి మనం చెక్ చేస్తాము. ఎవరికి ఏమైనా మిస్ అయింది మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు. 1%కి ఎట్లా ఛాన్స్ ఉంటుంది. సో దరఖాస్తుతో పాటు రిజిస్టర్లో మీ పేరు పక్కా చెక్ చేయాల్సింది. మీ పేరు రిజిస్టర్లో రాసారా లేదా, మీ సంతకం కూడా తీసుకుంటారు. అక్కడ ఉన్నాయి అంటే దానిలో 100 మందికి నమోదు అయింది, 100 మందికి మన దగ్గర దరఖాస్తు వచ్చిందా లేదా, అప్లికేషన్ వాళ్ళకి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందా లేదా, అక్కడే నుంచి మనం చెక్ చేస్తాం. సో అక్కడ రిజిస్టర్లో కొంతమంది నా దగ్గరకి వస్తున్నారు, సార్ ప్రజాపాలన టైంలో దరఖాస్తు ఇచ్చాను రిజిస్టర్లో రాయలేదు, అది రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. అట్లా ఇస్తే 2,50,000లో ఒకటి దరఖాస్తు ఎక్కడ వెతకాలి, అది మనకి కూడా ఇష్యూ ఉంటుంది. కాబట్టి రిజిస్టర్లో పక్కా చెక్ చేయాల్సింది. ఓకే, ఎవరన్నా అక్కడ నుండి వస్తుంది అదే లిస్టులో. అలాగే రేషన్ కార్డులు ఇప్పుడు ఇవి కూడా ఈరోజు పొద్దున 88 రేషన్ కార్డులు వచ్చాయి, 82 యాడింగ్. ఇప్పుడు మీరు పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు ఉన్న వాళ్ళు కానీ వచ్చినాయి. అలాగే వాళ్ళ లిస్టు కూడా ఇప్పుడు ఇక్కడ ఇస్తాము. ఇందులో మిస్ అయ్యి పేర్లు లేకుండా ప్లస్ అంతకుముందు ఇంకా 15 ఇంకో లిస్ట్ ఉంది ప్రజాపాలనలో ఫస్ట్ ఇచ్చినాయి. ఈ లిస్టులలో ఏవి కూడా పేర్లు లేని వాళ్ళు ఉంటేనే దరఖాస్తు చేయండి, లేకుంటే మళ్ళీ డబుల్ అవుతాయి. ఇప్పుడు ఈ లిస్టు కూడా ఇక్కడ ఉంటుంది సెక్రటరీ దగ్గర. ఫస్ట్ ప్రజాపాలన ఇచ్చిన 15 ఉన్నాయి. ఏ విధంగా అయినా మీరు ఇవ్వచ్చు. రేషన్ కార్డు రాకుండా యాడింగ్ లో ఏది మిస్ అయినా లిస్టు చూసుకున్నాక ఇవ్వండి. అలాగే ఇంతకుముందు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ఏమైనా వెంచర్లు చేస్తున్న వాటికి ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటికి రైతు భరోసా రాదు, తీసేయడం జరుగుతుంది. నాలా కన్వర్షన్ చేయకుండా మీరు వ్యవసాయ భూములల్లో ప్లాట్లు చేసి 2 గుంటలు అమ్మిన భూములన్నీ మీకు చెప్పకుండా కూడా తీసేయడం జరుగుతుంది. మా దగ్గర డాటా ఉంది, అది ముందే చెప్తాము. వాళ్ళకు రైతు భరోసా రాదు. సిస్టమ్ బేస్డ్ తోటి వెళ్ళిపోతుంది. గుంటల్లో రిజిస్ట్రేషన్ అవుతుందంటే ఆటోమేటిక్గా సిస్టమ్ కంప్యూటర్ తీసేస్తుంది. ఎందుకంటే అన్ని 2-3 గుంటలు చేసుకుంటూ అమ్ముతున్నారు. అప్రూవల్ లేఅవుట్లు ఉన్నాయి, డిటిసిపి అప్రూవల్ ఉన్నాయి, అవన్నింటినీ రైతు భరోసా నుంచి తీసేయడం జరుగుతుంది. వాళ్లకు రైతు భరోసా రాదు. నాకు పాస్బుక్ ఉన్నది అనుకుంటారు కానీ 2 గుంటలు అమ్ముతున్నారు. వాళ్ళందరి ఆ నంబర్లు అన్ని ఐడెంటిఫై అయినాయి, కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. ఎందుకంటే మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తెలుస్తుంది కాబట్టి మా దగ్గర ఏమేమి రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ నంబర్లతోటి 2-3 గుంటలు అయినాయి, 4 గుంటలు అయినాయి మొత్తం తీసేస్తుంది వెంచర్లు. అట్లా గుంటలు చేయకుండా వట్టిగా ప్లేన్ గా చేసి వెంచర్ టైప్ చేసినా కూడా తీసేయడం జరుగుతుంది. వ్యవసాయం చేయకుండా వెంచర్ అమ్మడానికి రెడీ అయినా కూడా తీసేయడం జరుగుతుంది. ఆ విషయం మాత్రం గమనించండి అందరూ. వాళ్ళకు రైతు భరోసా రాదు. మిగతా అన్నిటికీ వస్తుంది, మిగతా దేనికి లేదు. ఓన్లీ వెంచర్లు మాత్రం ఖచ్చితంగా తీసేయబడతాయి. వెంచర్ల గురించి మాత్రం రేషన్ కార్డులకు మాత్రం ఇంకా ఈ లిస్టు చూసుకున్న తర్వాత మీరు దరఖాస్తులు ఇవ్వండి. మంచిర్యాల జిల్లా భీమారం మండలం పొలంపల్లిలో నిర్వహించిన గ్రామ సభ గందరగోళంగా మారింది. రేషన్ కార్డుల విషయంలో పలువురు ప్రజలు అధికారులను నిలదీశారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం పొలంపల్లి గ్రామ సభలో గందరగోళం నెలకొంది. మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు రాలేదని గ్రామ సభలో కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చేపట్టారు. కొత్త రేషన్ కార్డుల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తమకు నిరాశ మిగిలిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభకు రద్దు చేసి గ్రామంలో మళ్లీ సర్వే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను నిలదీశారు. కాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామ సభ రసాబసగా మారింది. సర్వేలో భాగంగా పేద ప్రజలకు అర్హులకు కాకుండా అనర్హులకు లబ్ధి చేకూరేలా ఎంపిక చేశారని అధికారులను ప్రజలు నిలదీశారు. కావాలనే కొంతమంది అధికార పార్టీ నాయకులు తమ అనుకూలమైన వారి పేర్లను జాబితాలో పొందుపరిచినట్లు ప్రజలు పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై చెన్నూరుపట్నం పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ కళా బృందంచే ప్రదర్శనలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరుపట్నం పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ కళా బృందం ప్రదర్శన నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగే సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు కాబట్టి ఇన్సూరెన్స్ గడువు ముగియక ముందే దానిని రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వటం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వటం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపటం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిఐ రవీందర్ తెలిపారు. ఎందుకంటే మీకు హెల్మెట్ ఉంటే కింద పడ్డా కూడా ఏం చేసినా కూడా హెల్మెట్ ఫైన్ వేస్తున్నాం అంటే మేము మీ యొక్క ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని వేయడానికి కొరటే మేము చేస్తున్న పని అది. మీ యొక్క సేఫ్టీ కొరకు దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాం. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని మా పోలీస్ కూడా మీరు కోఆపరేట్ చేయాలి. అలాగే వచ్చింది ఇప్పుడు ఆటోలలో చాలా మందిని మేము వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు చూస్తూ ఉంటాం. ఆటోల పరిమితికి మించి అంటే దాని మన కెపాసిటీ ఆటోకు 6 or 7 ఉంటుంది. దాంట్లో 20 మందిని 15 మందిని పెట్టుకొని తీసుకొని పోతా అంటారు. ఎందుకంటే డ్రైవర్ ముందట ఒకటే డ్రైవర్ సీట్లో డ్రైవరే కూర్చోవాలి, పక్క వంటి ఆటో ఇద్దరు పెట్టుకొని పోతా అంటే డ్రైవర్ నడపడానికి కూడా ప్రాబ్లం అయిపోతే వాళ్ళు కొంచెం నడపరాకుండా కొంచెం ఇట్లా అన్నదంటే అందులో ఉన్న 10-15 మంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ఇటువంటి పాటించేసి ఇప్పుడు ఆటో డ్రైవరు సరే ఆయన జీవనోపాధి కావాలి, కానీ జీవనోపాధి కంటే కూడా ప్రజలకు అందులో పోయే వాళ్ళ జీవితాలు ఇంపార్టెంట్. మన ప్రాణం పోతే తిరిగి రాదు కాబట్టి ఆటో డ్రైవర్స్ కూడా అంత పరిమితి నుంచి తీసుకోబోదని చెప్తున్నాం. అలాగే 2 వీలర్స్ నడిపే వాళ్ళు ఎవరైనా కూడా హెల్మెట్ ధరించాలి, ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకోవాలి, అందరి దగ్గర లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ చాలా మంది యాక్సిడెంట్ అయిన వాళ్ళు వస్తుంటారు. వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ ఉన్నదా మీ బండి కంటే మాకు ఇన్సూరెన్స్ లేదంటారు. ఇన్సూరెన్స్ లేనప్పుడు నీకు దెబ్బ తాకినా నీ ప్రాణాలు పోయినా ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా ఇన్సూరెన్స్ లేదనుకో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి రాదు. దాంతో అప్పుడు ఏమవుతుంది, నువ్వు కోర్టులో కొట్టి నీకు నీ ఇన్సూరెన్స్ కనుక్కోకుండా ప్రమాదం జరిగినప్పుడు నీ ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఆ ఇన్సూరెన్స్ ప్రాపర్గా నువ్వు టైం టు టైం రెన్యువల్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ దాన్ని కొత్త తీసుకొని ఇంకో ఇన్సూరెన్స్ చేసుకునే విధానం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ని కంపల్సరీ దగ్గర పెట్టుకోవాలి. ఉంటే అది ఇన్సూరెన్స్ ఉంటే నీకు సేఫ్టీ అన్నట్టు. వాళ్ళకు డబ్బులు కట్టాలంటే నువ్వు ఇంట్లో నుంచి కట్టలేవు కదా. అదే నువ్వు వాళ్ళకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు నువ్వు పే చేసే 10,000 12,000 ఎంతో ఉంటుందో అవి ఇస్తే నీకు వాటి 1,00,000 2 లక్షలు 10 లక్షలు ఖర్చు అయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తారు కాబట్టి నీకు సేఫ్టీ ఉంటుంది. కాబట్టి అందరూ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్, హెల్మెట్ సంబంధించినటువంటి అన్ని నియమాలు పాటిస్తూ ఈ యొక్క మన చెన్నూరు మండలం సంబంధించినటువంటి అందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా మీరు ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారని చెప్పి మరొక సందర్భంగా ఈ యొక్క వీళ్ళకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఇలాగే అవగాహన చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై మంచిర్యాల డీసీపీకి యువజన కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మోహన్ భగవత్ దేశానికి 1947లో స్వాతంత్రం రాలేదని, రామమందిరం నిర్మాణం పూర్తయిన సందర్భంలోనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని, అవి వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షులు జక్కడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ మోహన్ భగవత్పై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. సామాన్య యోధులు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యం నడుస్తున్న ఒక మంచి స్వతంత్ర దేశాన్ని ఈరోజు వాళ్ళు మత విద్వేషాలతోని రెచ్చగొట్టుకుంటూ సామాన్యులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రయత్నం చేస్తూ ఆర్ఎస్ఎస్కు మద్దతుగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ పార్టీలు అన్నీ కూడా వారందరి సపోర్ట్తోని సామాన్య న్యాయం చేసే విధంగా ఆర్ఎస్ఎస్ చూస్తుంది. దాన్ని మోహన్ భగవత్ గారు ఏదైతే మాటలు అన్నారో వాటిని కనుక వాళ్ళు ఖండించి రివర్స్ తీసుకోకుంటే మాత్రం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలు ఎన్నో ఇంకా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వారి మాటలకు ఖచ్చితంగా యూత్ ఆధ్వర్యంలో మేము ఖండిస్తుందని, కంపల్సరీగా మీకు ఇట్లా యాక్షన్ రివర్స్ తీసుకోకుంటే ఇలాంటి పరిణామాలు ఇంకెన్నో జరుగుతాయి భవిష్యత్తులో. దాన్ని ఖచ్చితంగా ఖబర్దారుగా చెప్తున్నాం. మీరందరూ కూడా వాట్స్ రిటర్న్ తీసుకోవాలి. ఇది ఒక యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి. ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఏదైతే విధ్వంసకరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగిందో వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో యువజన కాంగ్రెస్ ద్వారా అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇటువంటి మాటలు మాట్లాడి ఈ దేశ ప్రజలను కించపరిచిందో మోహన్ భగవత్ గారు డెఫినెట్గా దీనికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఏదైతే పిలిపించినా కూడా దాన్ని అందిపుచ్చుకొని మంచిర్యాల జిల్లాలో ఎటువంటి కార్యక్రమం ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. రోటరీ క్లబ్ ఆఫ్ లక్ష్మీపేట గ్రీన్ క్రాంప్స్
ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో 20 కుట్టు మిషన్లు 11 సైకిళ్లు పంపిణీ చేశారు. లక్షడిపేట మున్సిపాలిటీలో రోటరీ క్లబ్ ఆఫ్ లక్షడిపేట గ్రీన్ క్రాంప్స్ ఆధ్వర్యంలో 20 కుట్టు మిషన్లు 11 సైకిళ్లు మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ లక్షడిపేట ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏదైతే కాంట్రిబ్యూషన్ మీద పేద వాళ్ళకి ఏదైతే సాయం జరుగుతుందో దానికి రోటరీ క్లబ్ వారి సంస్థకు నా తరఫున మా సభ్యుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎప్పుడైతే ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ గురించి కూడా ఏదో పిల్లల్ని సెంటర్కి పంపాలని అనుకోవడం, దానికి ఎంతమంది సభ్యులు పోతారా అంటే దానికి కాంట్రిబ్యూషన్ కూడా లేదంట. ఏదైతే ఫోన్ రాని ఖర్చులు మాత్రం వీళ్ళు ఇయ్యరు. ఏదైతే బీద వాళ్ళను సెలక్షన్ ఇట్లా చేస్తే అది 10 మంది కానీ 100 మంది కానీ అది 200 మంది కానీ ఎన్నైనా కానీ మన లక్షపేట ఏదైతే రోటరీ క్లబ్ ఉందో దానికి ఎంత ఖర్చు అయితే అంత నా వంతు కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నా. ఎందుకంటే ఇదే కాదు, ఎటువంటి సందర్భాలు సహాయ సహకారాలు చేయడానికి కావాలనుకుంటే దాన్ని కూడా నా వంతుగా 100% ఒక మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి దాన్ని కూడా నేను సపోర్ట్ చేశాను, ఇక్కడ కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటూ ఈ 4,000 పుస్తకాలను నోట్బుక్స్ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మళ్ళీ రోటరీ క్లబ్ వారు ఇంటర్నేషనల్ అవార్డ్స్ను పొందిన సందర్భం ఏంటంటే పోలియో ప్రాజెక్ట్లో లక్షడిపేట క్లబ్ ఇంటర్నేషనల్ అవార్డును పొందింది. పోలియో ప్రాజెక్ట్లో చేసి పోలియో యొక్క అవేర్నెస్ను తెచ్చినందుకు లక్షడిపేట క్లబ్కు పెద్ద అవార్డు వచ్చింది. అదంతా నా సహోదరులు అందరూ కలిసి చేసిందే, నేను ఒక్కని చేసింది మాత్రం కాదు, సహోదరులు అందరూ కలిసి చేసిందే. దానికి సహకరించిన వాళ్ళు విద్యార్థులు ఉన్నారు, దాదాపు ఒక 400 మంది విద్యార్థులు సహకరించారు. అప్పుడు ఆ విధంగా నీకు కార్యక్రమాలు ఉంటాయని చెప్తూ మాకు ఈ అవకాశం. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసమే కన్స్యూమర్ ఫోరం పనిచేస్తుందని CGRF చైర్మన్ ఎరుకల నారాయణ తెలిపారు. మంగళవారం ఆసియాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని తిర్యాని, జైనూర్, కెరమెరి, సిర్పూర్, లింగాపూర్ మండలాల విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తిర్యాని మండల సబ్ స్టేషన్లో నిర్వహించారు. వినియోగదారుల ఫిర్యాదులను రైతులు విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. పలువురు వినియోగదారుల నుండి ఫిర్యాదులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఏ సమస్యలు ఉన్నా కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి లూప్ లైన్ విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గుతున్న మొదట ఆయా మండలాల విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని, వారు నిర్ణయ సమయంలో సమస్యలు పరిష్కరించాలని ఏడల కన్స్యూమర్ ఫోరంలో రైతులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. రైతులే కాకుండా ఇతర రకాల వినియోగదారులకు కూడా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆయా మండలాల్లో విద్యుత్ నియంత్రిక వద్ద కంచెలను ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు సూచించారు. నిజామాబాద్ CGRF 2 కింద నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్లో ఆదిలాబాద్, మంచిర్యాల్, సిర్పూర్ అండ్ నిర్మల్, తర్వాత సిరిసిల్ల, జగిత్యాల, ఈ 8 జిల్లాలు మా కంట్రోల్ వస్తాయి. కాబట్టి ఈ 8 జిల్లాలలో మేము ప్రతి నెల దాదాపుగా 8 ప్రోగ్రామ్స్ పెట్టేసి ఒక్కొక్క జిల్లాను కవర్ చేసుకుంటూ ఒక్కొక్క సబ్ డివిజన్ ఈసారి ఇక్కడ సబ్ డివిజన్ పెట్టాము. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇదే ఆసిఫాబాద్ జిల్లాలో ఇంకొక చోట ఆ సబ్ డివిజన్ కవర్ చేస్తాం. ఒక సబ్ డివిజన్లో 4-5 సెక్షన్లు ఉంటాయి కాబట్టి 4 సెక్షన్లు అంటే మండలాలను మేము కవర్ చేసుకుంటూ పోతుంటాం. అట్లా ఒక సంవత్సరం లోపల దాదాపుగా మా 8 జిల్లాలలో మొత్తం టోటల్గా అన్ని సెక్షన్లు కవర్ చేసినట్టు మా పరిధి లోపల 8 జిల్లాలు ఉంటాయి. ఆ 8 జిల్లాల్లో అన్ని సెక్షన్లు కవర్ చేసే ప్రోగ్రాం ఉంటుంది. అది అన్నీ ప్లాన్గా మేము ముందే అన్ని వాళ్ళకు సంబంధిత అధికారులకు కన్వీ చేసేసి వాళ్లకు కమ్యూనికేట్ చేసి ఆ రకంగా మేము ఎక్కడైనా ప్రోగ్రామ్ ఏంటంటే 10:30కి స్టార్ట్ అవుతుంది. దెన్ మన మధ్యాహ్నం 1 o'clock క్లోజ్ చేస్తాం. అంటే దాదాపు 2.5 గంటలు మాది ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకొని కన్సూమర్స్, రైతాంగం అందరూ కూడా మరి బాగా కోఆపరేట్ చేసేసి, మా సిబ్బందికి కోఆపరేట్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని మరోమారు వాళ్ళకి విన్నవించుకుంటాం.
అర్హత ఉన్న వారిని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లు, రైతు, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కొండపాకం మండలం దర్గా గ్రామంలో, చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలలో పాల్గొన్నారు. గ్రామ సభల సందర్భంగా ప్రజాపాలన గ్రామ సభ ఉద్దేశాలను గ్రామ పంచాయతీ కార్యదర్శులు చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో నేటి నుండి 24వ తేదీ వరకు 4 రోజుల ప్రజాపాలన గ్రామ వార్డు సభ్యులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరిగిందని, ఆ వెరిఫికేషన్ జాబితాను గ్రామ సభలు సభ్యులకు వినిపించి అనర్హులు, అర్హత ఉండి జాబితాలో లేని వారి గురించి ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తులను స్వీకరించి మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తుది జాబితాను రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఇంకెవరైనా సర్వేయర్ కావచ్చు, ఇంటికి వచ్చి మీ ఫోటో, మీ ఇంటి ఫోటో, ఇప్పుడు ప్రెసెంట్గా ఎక్కడైతే నివాసంలో ఉన్నారో రెంట్ బిల్డింగ్లో రెంటల్లో ఉంటున్నారంటే రెంట్ బిల్డింగ్ కూడా దాన్ని కూడా ఫోటో తీసుకోవటము మొత్తం కూడా ఆన్లైన్ క్యాప్చర్ చేశారు. ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు కూడా మీకు చెప్పారు, ఎవరికి సొంత స్థలాలు ఉన్నాయి, ఎవరికి సొంత స్థలాలు లేవు, ఆ 2 జాబితాలు కూడా మీకు చదివి వినిపిస్తారు. అందులో నుంచి మీ పేరు ఉన్నట్లయితే ఇబ్బంది లేదు. పేరు ఎక్కడైనా మిస్ అయింది అనుకుంటే కూడా ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి కూడా కొత్త దరఖాస్తు పెట్టుకోవడానికి ఆప్షన్ ఇక్కడ ఉంది. కౌంటర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్లలో కూడా మనకి పై కప్పు మొదటి ప్రాధాన్యత మనం జనరల్గా ఎట్లంటే గుడిసెల్లో ఉంటున్న వాళ్ళు పైన గడ్డేసుకొని కానీ, లేదంటే పైన టార్పాలిన్ షీట్లు కప్పుకొని కానీ, ఇట్లా అత్యవసర పరిస్థితుల్లో పై కప్పు ఏ రకంగా ఉందనేది చూస్తాము. రెండోది గోడ మనకి ఎట్లా అంటే ఫస్ట్ మట్టి గోడ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత, తర్వాత మనకి ఇటుకలతో ఉన్న గోడ, తర్వాత సిమెంట్ తోటి ఉన్న గోడ. అదేవిధంగా మనకి ఇందాక కొన్ని ప్రయారిటీ గ్రూప్స్ అన్నారు, వితంతువులు కావచ్చు, మనకి డిసేబుల్డ్ వాళ్ళు కావచ్చు, లేదంటే ట్రాన్స్జెండర్స్ కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఇట్లా కొన్ని కేటగిరీస్ కూడా మనము వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే అత్యవసర పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఎట్టి పరిస్థితులు మిస్ చేయకూడదు, వారికి అందరికీ కూడా ఇంక్లూడ్ చేయాలి అన్న ఆలోచనతోటి అవి టేకప్ చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ అన్ని ఇళ్లకి మనకు వచ్చిన అప్లికేషన్స్ వరకు వెళ్ళి డీటెయిల్స్ తీసుకున్నాము, కంప్లీట్ చేసాము. కానీ ఇంకెవరి అయినా పేర్లు మిస్ అయినాయి అన్నప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే నెక్స్ట్ రాబోయే కొన్ని రోజుల్లోనే దీని మీద కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాతనే ఫైనల్ లిస్ట్ చేస్తాము. ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్ కట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. ఇందాక చెప్పినట్టు 26 నుంచి లాంచ్ ఉంటుంది. బట్ ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఈ రోజు చేసుకొని వాడు అప్లికేషన్ ఏదైనా నమోదు చేసుకోలేకపోతే ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉన్నాయి, ఏ రోజు వెళ్ళైనా సరే వారు ఒక అప్లికేషన్ కానీ, అర్జీ కానీ, దరఖాస్తు కానీ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈ 4 అంశాల మీద కూడా నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.